అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్. కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. దేశంలోనే అతిపెద్ద విషాదాలలో ఒకటిగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపైన దర్యాప్తు చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రిపోర్ట్లో ప్రమాదానికి దారితీసిన సాంకేతిక సంఘటనలు, కాక్పిట్ సంభాషణలను ఏఏఐబి వెల్లడించింది. 241 మంది ప్యాసింజర్లు చనిపోయిన ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోయాయని ఏఏఐబి తన నివేదికలో తెలిపింది. 2 ఇంజన్ల బటన్స్ రన్ టు కట్ ఆఫ్ కు మారాయని, దాంతో ఫ్లైట్ 2 ఇంజన్లు ఆగిపోయాయని స్పష్టం చేసింది. విమానం కూలడానికి ముందు పైలట్ల సంభాషణ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. స్విచ్ ఆఫ్ ఎందుకు చేశావని మరో పైలట్ ను ప్రశ్నించగా తాను స్విచ్ ఆఫ్ చేయలేదని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత పైలట్స్ మేడే కాల్ ఇచ్చారు. కాక్పిట్ లో పైలట్ల చివరి సంభాషణ రికార్డ్ అయ్యింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 3 సెకండ్లకే ఫ్యూయల్ కంట్రోలర్ స్విచ్లు సెకండ్ల వ్యవధిలోనే రన్ మోడ్ నుంచి కట్ ఆఫ్ మోడ్ కు మారాయి. ఫ్యూయల్ స్విచ్లు ఒకేసారి షట్ డౌన్ కావడంతో ఫ్లైట్ కు ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో ఫ్లైట్ గాల్లోనే థ్రస్ట్ కోల్పోయి 2 ఇంజన్లు ఆగిపోయాయని తెలిపింది ఏఏఐబి. వెంటనే అప్రమత్తమైన ఓ పైలట్ ఫ్యూయల్ కంట్రోలర్ స్విచ్లు ఎందుకు కట్ ఆఫ్ చేశావని ప్రశ్నించగా మరో పైలట్ ఫ్యూయల్ కంట్రోలర్ స్విచ్లు తాను ఆఫ్ చేయలేదని బదులిచ్చినట్లు కాక్పిట్ వాయిస్ రికార్డులో రికార్డ్ అయిందని వెల్లడించింది ఏఏఐబి. ఇవే పైలట్ల చివరి మాటలని తెలిపింది. 2 ఇంజన్లు ఒకేసారి థ్రస్ట్ కోల్పోయే ముందు విమానం గరిష్టంగా 180 నాట్ల వేగాన్ని చేరుకుంది. కానీ ఇంధన స్విచ్లు సెకండ్ల వ్యవధిలో కట్ ఆఫ్ కావడంతో వెంటనే వేగం ఎత్తు డౌన్ అయిందని తెలిపింది. టేకాఫ్ అయిన వెంటనే విమాన రామ్ ఎయిర్ టర్బైన్ లిఫ్ట్ బయటకు వచ్చిందని, 2 ఇంజన్ల స్విచ్లను తిరిగి రన్లో ఉంచారని తెలిపారు. దీంతో ఇంజన్ 1 లో రీలైటింగ్ ప్రక్రియ విజయవంతమైందని, ఇంజన్ 2 స్టార్ట్ అయినా పవర్ అందుకోలేదు. అప్రమత్తమైన పైలట్లు 1:39 ఏటీసీ మేడే సందేశం పంపారు. ఎయిర్ ఇండియా పైలట్ మేడే కాల్ కు ఏటీసీ రెస్పాండ్ అయింది. కానీ పైలట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత కొన్ని క్షణాలలోనే విమానం క్రాష్ అయిందని ఏఏఐబి తన ప్రాథమిక రిపోర్ట్లో అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను వెల్లడించింది. ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబి చెప్పింది. 2 ఇంజన్ల ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. ఫ్లైట్లో ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేవు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహారీ దాటక ముందే విమానం ఆగిపోయింది. విమాన ప్రమాదం పైన దర్యాప్తు కొనసాగుతుంది. విమానంలోని కీలక భాగాలను క్వారంటైన్ చేశామని ఏఏఐబి తెలిపింది. పైలట్లు ఇద్దరు మంచి అనుభవజ్ఞులు. ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఏఏఐబి చెబుతోంది. కుట్ర కోణానికి సంబంధించిన ఆధారం ఏదీ లభించలేదని కూడా తేల్చేసింది ఏఏఐబి రిపోర్ట్. నివేదిక పైన స్పందించిన ఎయిర్ ఇండియా ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని, పూర్తి స్థాయి దర్యాప్తు దాకా ఆగాల్సిందేనని చెబుతోంది. కాగా 2025 జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే జనావాసాల మధ్య కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది మృతి చెందగా మెడికల్ కాలేజీ భవనంపై ఫ్లైట్ కుప్పకూలడంతో అందులోని కొందరు మరణించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కాక్పిట్ లో ఏం జరిగిందో పూర్తి సమాచారాన్ని కూడా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. దీనిలో భాగంగా అసలు మినిట్ టు మినిట్ ప్రతి క్షణంలో కూడా విమానం కూలిపోయే సమయం వరకు కూడా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జూన్ 12 ఉదయం 11:17 ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ VTANB విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ల్యాండ్ అయ్యింది. 1:10:38 విమానాశ్రయంలోని బే 34 నుంచి బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. 1:25:15 టాక్సీ క్లియరెన్స్ కోరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతిచ్చింది. 1 నిమిషం తర్వాత
విమానం బే 34 నుంచి R4 టాక్సీవే మార్గంలో 23వ రన్వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్ కు సిద్ధమైంది. మధ్యాహ్నం 1:32:03 విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్ కు మారింది. 1:37:33 టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయ్యింది. 1:37:37 విమానం టేకాఫ్ ప్రారంభించింది. 1:38:39 విమానం ఎయిర్ అండ్ గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్లోకి మారాయి. దీంతో లోహ విహంగం గాల్లోకి లేచింది. 1:38:39 విమానం ఎయిర్ అండ్ గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్లోకి మారాయి. దీంతో విమానం గాల్లోకి లేచింది. 1:38:42 విమానం గరిష్ట వేగమైన 180 knots ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజన్ 1, ఇంజన్ 2కు చెందిన ఇంధనం స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కు మారాయి. 1 సెకండ్ తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. 1:38:47 మొదటి ఇంజన్ ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్ కు మారింది. 1:38:56 రెండో ఇంజన్ ఇంధన స్విచ్ కూడా కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్ కు మారింది. 1:39:05 పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ మేడే 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 అనే సందేశాన్ని పంపించారు. 1:39:11 డేటా రికార్డింగ్ ఆగిపోయింది. 1:44:44 క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయి. ఇది మొత్తంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఆ సమయంలో జరిగినటువంటి పూర్తి సమాచారం. కాక్పిట్ లో ఏదైతే నమోదైందో ఈ అంశాలకు సంబంధించి అక్కడ పైలట్లు కూడా మాట్లాడుకున్నటువంటి సంభాషణను కూడా ఈ యొక్క కాక్పిట్ లో రికార్డ్ అయినటువంటి దాన్ని కూడా అధికారులు తాజాగా తమ దర్యాప్తులో తమ నివేదికలో వెల్లడించడం జరిగింది. దీంతో క్షణక్షణం ఏం జరిగింది, ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. దీంట్లో ప్రస్తుతానికైతే ఇచ్చినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి కుట్రకోణం లేదనేటువంటి విషయం అయితే బహిర్గతమైంది. అయితే విమానం 2 ఇంజన్లు ఒకేసారి ఎందుకు ఆఫ్ అయిపోయాయనే దానికి సంబంధించి కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన అధికారులు ఇక పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసిన తర్వాతే అన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.